ఇప్పుడైతే మేము మేడారంకి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడైతే మా ఆయన కార్కి కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు. అసలు చాలా డేస్ అవుతుంది అనుకొని వెళ్దామని, కానీ అస్సలు వీలు కాలేదు. ఫైనల్గా ఈరోజు అయితే వెళ్తున్నాం. ఇంటి దగ్గర నుంచి అయితే మేము 9:30కి స్టార్ట్ అయినాం. అక్కడికి వెళ్ళేసరికి అయితే 12:30 అయింది. టోటల్ మాకు 3 hours టైం పట్టింది. దగ్గరనైతే తినేసి రాలేదు. సో ఒక 1 hour జర్నీ తర్వాత మధ్యలో తినడానికైతే ఆగినాం. ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాం. సో మధ్యలో ఆగి అందరం కాసేపు తిని మళ్ళీ మేము మేడారం స్టార్ట్ అయినాం. మా పాప అయితే అస్సలు తినమంటే ఏం తింటలేదు. ఏం తినమన్నా తినదు. ఆమెనైతే ఫుల్ సతాయిస్తుంది తిండి కాడైతే. మా అన్న తినిపిస్తా అన్న ఇట్లా తింటలేదు. ఎవరు తినిపించినా తింటలేదు. అసలు చూడండి ఎట్లా చేస్తుందో. ఫైనల్గా జంపన్న వాగు దగ్గరికి అయితే వచ్చేసినాం. కానీ ఇక్కడ చూసేసరికి వాటర్ అయితే లేవు. ఇక్కడైతే మా పాపకి గుండు చేయిస్తున్నాం. తను అస్సలు ఏడవడం లేదు. మంచిగా చేయించుకుంటుంది గుండు అయితే. ఎప్పుడు ఏడవలేదు గుండు చేయించుకునేటప్పుడు. ఇది థర్డ్ టైం గుండు చేయించుకోవడం. హాయ్ గుండు. ఇంతమంది వచ్చి హాయ్ హలో గైస్. గుండు సూపర్ ఇద్దరు సూపర్. చెల్లి ఎంత ముద్ద వేపించుకుంది. గుండు చేయించడం అయితే అయిపోయింది. ఇప్పుడు స్నానాలు చేయడానికి అయితే జంపన్న వాగు దగ్గరికి అయితే వెళ్ళినాం. మా పాప చూడండి ఎట్లా ఆడుతుండో. అమ్మకు వాటర్ అంటే ఫుల్ ఇష్టం. కానీ అక్కడ చూసేసరికి వాటర్ లేవు, కొన్నే ఉన్నాయి. ఇంకా అందులోనే స్నానం చేసి రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళినాం. స్విమ్మింగ్ ఇప్పుడైతే మేము దర్శనం చేసుకోవడానికైతే అందరం వెళ్తున్నాం. మా పాప అయితే బబుల్స్ చూడేది ఏడ కనిపించినా ఖచ్చితంగా కొనుక్కుంటుంది. అది ఎక్కడున్నా కావాలని కంపల్సరీగా అడుగుతుంది. వద్దన్నా వినదు. ఎన్నిసార్లు కొనిపించినా అది మాత్రం ఖరాబ్ చేస్తుంది. ఇదైతే ఎంట్రీ అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తారు. పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు. దర్శనం అయితే మాకు చాలా తొందరగా అయ్యింది. మేమైతే ఇక్కడ సమ్మక్క తల్లిని దర్శనం చేసుకుంటున్నాం. ఇక్కడైతే మేము ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే పసుపు కుంకుమ సమర్పించి మొక్కుకున్నాం. తర్వాత అయితే బంగారం ఇట్లా సమర్పించేసినాం అమ్మవారికి. ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. జాతర టైంలో ఫుల్ రష్ ఉంటారు. అసలు అమ్మవారిని చూడలేము, దగ్గరికి పోలేము. నార్మల్ టైంలో అయితే మంచిగా దగ్గర వరకు వెళ్తాం. దర్శనం బాగా జరుగుతుంది. తర్వాత అయితే సారక్క తల్లిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళినాం. ఇక్కడ మా ఆయన అయితే పూలదండ ఇస్తుండు తల్లికి. తర్వాత పగిడితరాజు గోవిందరాజుని కూడా దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుంచి మేమైతే స్టార్ట్ అయినాం. దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే చెట్ల కిందికి అయితే వెళ్ళినాం. అక్కడనే రైస్ కర్రీ 2 వండేసుకున్నాం కట్టెల పొయ్యి పైననే.
ఇక్కడ మా పాప చూడండి ఎంత ముద్దుగా కూర్చుందో దానిపైన. రైస్ అయితే అయిపోయింది, కర్రీ ఒకటి వండితే అయిపోతుంది. కర్రీ ఇట్లా వేసేసినాం, కర్రీ ఇట్లా అయిపోయింది. అసలు తొందరగా అయిపోయింది కట్టెల పొయ్యి పైన అయితే. ఇక్కడైతే మేము అందరం తింటున్నాం. దర్శనం చేసుకొని వంట చేసేసరికి అయితే ఈవినింగ్ అయింది. ఇక్కడ తిని స్టార్ట్ అయ్యేసరికి అయితే మళ్ళీ ఇంటికి పోయేసరికి నైట్ అయింది. చాలా బాగా అనిపించింది అసలు.